1 minute ఆశీర్వదించండి మావయ్య. నీ క్లాన్ పరంగా అడిగారు కదా, అట్లా అంటే ఓన్లీ జస్ట్ స్పోర్ట్ ఏదైతే టాస్క్ ఇచ్చినో అది మాత్రమే క్యాలిక్యులేట్ చేసినావు నువ్వు? చెప్పు. చెప్తా. నేను ఎక్స్పెక్ట్ చేసింది సోనియా వేరు. నేను తప్పు చేసినా కూడా మీరు పాయింట్అవుట్ చేస్తారు. మీరు అలా ఆలోచించారన్నమాట. సరే ఇప్పుడు చూడు, బై మిస్టేక్ షఫుల్ అయినా కూడా మళ్ళీ మనం వచ్చి ఒకే చోట పడతాం. అది వాళ్ళ కర్మ, మేమేం చేయలేము. కాబట్టి అది వాళ్ళకే వదిలేస్తాం, మేము పట్టించుకోము అధ్యక్ష. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు గుడ్ మార్నింగ్. నాకు కూడా ఇన్సిడెంట్స్ కోండి, ఆమె సేడిజము ఇది అది అని ఇంత చాలా వచ్చాయి మా దగ్గర. సోనియా, నువ్వు వెళ్ళి చికెన్ తీయాలి ఎట్టే పరిస్థితిలో, అది అయితే అస్సలు చెప్పుండ. నేను ఆ విషయం మాకు తెలుసులే. చేతులేసి ఇలా తీసిందంట. అది ఏంద్రా ఇది, ఎవరిని నమ్మాలిరా? నమ్మాలి మరి, నమ్మితే హ్యాపీగా ఉంటుంది అంకుల్. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. యుద్ధానికి సిద్ధంగండి. సమర సంకం నేను చీఫ్స్ అయిన కారణంగా నిఖిల్ మరియు అభయ్ని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సీత, నామినేషన్ ప్రక్రియని మొదలు పెట్టండి. నాకే ఫెసిలిటీ ఎందుకు ఇచ్చా? ఏదో ప్రతిసారి ఏ టాస్క్ జరిగినా కొంచెం డామినేటింగ్ వాయిస్ లాగా అనిపించింది. వాట్ ఆర్ యు టాకింగ్? కాదా కాదా మలయాళం మాట్లాడండి. ఏం మాట్లాడు? దీనికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. నేను చీఫ్ ఉన్నంత రోజు వరకు అయితే ఎవరు అలా బిహేవ్ చేయలేదు డామినేటింగ్ గా. నీ గెలవాలన్న స్పిరిట్ నాకు ఇష్టం, కానీ నువ్వు ఎలా గెలుస్తావు అన్నది నాకు నచ్చలేదు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నేను ఒక టీమ్ లో ఆడినప్పుడు నేను ఆపోజిట్ టీం ని ఎలాగైనా ఓడించాలని ఆడతాను. దట్స్ ద గేమ్ హియర్. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను, ఏదో మనసంతా. ఎగ్జామ్ లో పక్కన కూర్చొని ఆ పక్కన వాళ్ళు ఆన్సర్ రాస్తుంటే కమ్ అని అంటే రైట్ అని అర్థం అవుతుంది, సైలెంట్ గా ఉంటే రాంగ్ అని అర్థం అవుతుంది. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? ఇప్పుడు గేమ్ ఆడినప్పుడు మాట్లాడకూడదని ఎవరు చెప్పారు? జస్ట్ కామన్ సెన్స్ పృథ్వీ. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ప్రేరణ, సంచాలక్గా నువ్వు చేసింది నాట్ ఎ ఫెయిర్ జాబ్ అని ఇంట్లో అందరికీ తెలుసు. మనం తప్పు చేసామనిపించిందిరా. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఎందుకంటావేంట్రా, ఇటు చేసిన తప్పు కదా. మరి అప్పుడే చెప్పొచ్చు కదా. ఇప్పుడు టాస్క్ వస్తే నాకు రూత్లెస్ నేచర్ వచ్చేస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. చాలా మంది దేనికి సెన్సిటివ్ అవుతున్నారో దేనికి సెన్సిటివ్ అవ్వట్లేదో నాకు తెలియట్లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చెత్త నుంచి ఒక బాటిల్ తీస్తే పెద్ద ఇష్యూ అయింది, అందరూ చెత్త పోసుకోండి. నాయుడు గారు, మీరు చేసే తప్పు తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. నామినేషన్ యష్మి. మూర్తి గారు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తావు. దట్ ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చెప్పాం అంతే. నేను మారుతానురా. నువ్వు అంత డైరెక్ట్ గా చెప్తే వాడు ఏదైనా చేసేసుకుంటాడే. అది ఎలా అంటే నీకు అగ్రెషన్ లేదు, సో అది నాది నీకు రాంగ్. అగ్రెషన్ వేరు, ఆట విధానం వేరు. ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతా అంతే. వచ్చిండా సైంటిస్ట్. అగ్రెషన్ ఇస్ మై నేచర్. మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. నన్ను గుచ్చావా పక్కనోళ్ళు గుచ్చావా అనేది పాయింట్ కాదు. బయాస్ అంటే యష్మి, when I'm talking please listen. మీరు మాట్లాడేప్పుడు నేను విన్నా, మీరు మాట్లాడేప్పుడు మీరు వినండి. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. ఎవ్రీ పనిలో ఇంటర్ఫీర్ అవ్వి అది నీ పని అయినా కాకపోయినా కూరలో కరివేపాకులాగా ప్రతి దాంట్లోకి మీరెందుకండి వెళ్తారు? ఏది ఎక్కడ పెట్టాలి, ఎంత వరకు జరపాలి, ఏది ఎక్కడ ఉండాలి, ఎవరు గిన్నెలు కడుగుతున్నారు, ఎవరు గిన్నెలు కడగట్లేదు, నీకెందుకు రా అసలు వాడ సంగతి ఏడు సంగతులు? అవును, నాకు లగ్జరీ వచ్చినప్పుడు మా క్లాన్ కి వచ్చినప్పుడు when I'm talking please listen lady. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. మనీ, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను తెలుసా? ఈ హౌస్ లో నువ్వు డ్రామాలు చేస్తావు చూడు, నా దగ్గర వచ్చి ఫ్రెండ్ గా. నాకు ఒక పర్సనల్ క్వాలిటీ నచ్చకపోతే నేను రైస్ చేస్తాను. నువ్వు ఏంటి బొక్క రైస్ చేయడి? మనం ఏమిటి, మన కమ్యూనిటీ ఏమిటి? ఇందాక నుంచి ఆయన బూతులు ఏమిటి? మంచిగా మాట్లాడు, నేను మంచిగా మాట్లాడతా. సారీ, నాకు ఇలాగే మంచిగా మాట్లాడు, నేను మంచిగా మాట్లాడతా. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నా పాయింట్ ఆఫ్ వ్యూ ని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తావు. దట్ ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చెప్పాం అంతే. నువ్వు సప్రెస్ అవుతున్నావు. నేను సప్రెస్ అయితాను. సప్రెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. నేను మారుతానురా.
నువ్వు అంత డైరెక్ట్ గా చెప్తే వాడి దగ్గర చేసేసుకుంటాడే. అది ఎలా అంటే నీకు అగ్రెషన్ లేదు, సో అది నాది నీకు రాంగ్. అగ్రెషన్ వేరు, ఆట విధానం వేరు. వచ్చిండా సైంటిస్ట్? అగ్రెషన్ ఇస్ మై నేచర్. మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.